అండ్ ద యాక్టర్స్ బంచ్ డిపార్ట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వండర్ఫుల్, వెరీ వెరీ సెన్సిబుల్ బాయ్స్. నిన్న రాత్రే కాసేపు మాట్లాడే ఒక ఛాన్స్ దొరికింది. అండ్ వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుంది వాళ్ళ సెన్సిబిలిటీ. అక్కడ ఈ సీన్స్లో సినిమాలో ఉన్న ఆబ్వియస్లీ జగదీష్లో ఉంది అది. తన మనస్తత్వానికి నచ్చిన ఫ్రెండ్స్ని వెతుక్కున్నాడు. అండ్ వాళ్ళందరికీ ముగ్గురికి అమేజింగ్ సింక్ ఉంది. అందుకే ఐ థింక్ ప్రతి సీన్లో మీరు కనపడే ఒక సెన్సిబిలిటీ ఏదైతే ఉందో అది వాళ్ళ ముగ్గురులోనూ కనపడుతుంది. సో ఐ హోప్ ఆల్ 3 of you టుగెదర్, మీరు డైరెక్టర్లు అయిపోయినా సరే ముగ్గురు కలిసే ప్రతి స్క్రిప్ట్ విషయంలో డెసిషన్ తీసుకోవాలని కోరుకున్నాను. ఎందుకంటే ముగ్గురికి బలం అవుతారు, ముగ్గురికి హెల్ప్ అవుతారు. కాబట్టి సపరేట్ అయిపోకండి. కలిసి ఉంటేనే కల సుఖం, కలిసి ఉంటేనే వీఆర్ స్ట్రాంగర్. ఓకే. అండ్ దెన్ ద యాక్టర్స్ బంచ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను? హర్ష గారు సచ్ వర్సటైల్ యాక్టర్. నేను ఆయనతో పాటు కలిసి యాక్ట్ చేశాను. అండ్ దెన్ వెరీ వెరీ విట్టి, వెరీ ఇంప్రొవైజేషన్స్ కానీ అన్నీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆయనతో పాటు చేసినప్పుడు. అండ్ దెన్ ఈరోజు ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఐ కెన్ సీ దట్ దోస్ లిటిల్ న్యూయాన్సెస్ బోల్డ్ అని ఆయన ఇంప్రొవైజ్ చేస్తుంటారు అని కోర్టులో కానీ అన్ని చోట్ల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్. అండ్ ఆయన రఘు గారు, మీరు యువర్ స్ట్రెంగ్త్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. ఈ సినిమాకి, ఈ చందు అనే కేస్కి, ఈ ప్రాబ్లంకి, ఆ రిమాండ్కి, ఆ పాక్సో అనే కేస్కి ఉన్న డెప్త్ అంతా ఆయన మొహంలో కనపడేది సినిమా అంతా. అండ్ మీరు అలా సైలెంట్గానే ఒక చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆడియన్స్లోకి తీసుకెళ్ళిపోయారు. మిమ్మల్ని ఒక హ్యాపీ సినిమాలో చూడాలని నాకు కోరిక ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అందరూ ఫ్రెండ్స్ బంచ్, ఇంటర్నెట్ సెంటర్లో ఉన్న బాయ్స్ అందరూ చాలా చాలా బాగా చేశారు. వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ బిలీవబుల్. అండ్ సూర్య దాదా ముందుగా. అండ్ ట్రైలర్ కట్ చేశాడు. ఈ ట్రైలర్ కట్ చేసిన వెంటనే నాకు ఇంకా బాగా గుర్తుంది, జగదీష్ నాకు పంపించిన వెంటనే ట్రైలర్ కట్ చూసిన వెంటనే పని అయిపోయింది అనిపించింది నాకు. అండ్ ఈరోజు ఇక్కడ టెక్నికల్గా ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే హిట్ 3 ట్రైలర్ కట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? పర్లేదు కాసేపు చిన్న బ్రేక్ తీసుకున్నాడు, ఏం పర్లేదు, మళ్ళీ వెళ్ళిన తర్వాత అదే పని మీద ఉంటాడు. చాలా మంచి టేస్ట్ అండ్ సెన్స్ ఉన్న ఎడిటర్ తను. అండ్ ఇట్ కమ్స్ టు ద ట్రైలర్స్ అండ్ ఆల్. మీరు ఆల్రెడీ ఒక ట్రైలర్ అనేది దాని గ్రామర్ వేరు, సినిమా గ్రామర్ వేరు. అది క్రియేట్ చేయాల్సిన ఇంపాక్ట్ వేరు, అది మీకు ఇవ్వాల్సిన ఎమోషన్ వేరు, అది మిమ్మల్ని థియేటర్కి తీసుకొచ్చే అది దాని బీట్ పాయింట్స్ చాలా డిఫరెంట్. ఆ బీట్ పాయింట్స్ని 100% పర్ఫెక్ట్గా అర్థం చేసుకునే ఎడిటర్ సూర్య. అండ్ దెన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్. అండ్ మరి కమింగ్ పునర్జరి గారు, అమేజింగ్ లిరిక్స్ అండి. అండ్ నేను లాట్ ఆఫ్ టైమ్స్ నేను రీసెంట్గా ఫస్ట్ ఐ వాజ్ ఇన్ ద షూట్, 3 షూట్లో ఉన్నాను. తను నాకు పాట పంపించినప్పుడు అండ్ నేను ప్లే చేసి మన టీంకి వినిపిస్తే అందరూ ఇన్స్టెంట్గా ఎడిక్ట్ అయిపోయారు. ఐ ఫీల్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో, ఒక సాంగ్ చార్ట్ బెస్ట్ రావాలంటే దాని లిరిక్స్ అంత ఇంపార్టెంట్. ఒకసారి విన్నామంటే అది మన మైండ్లోంచి బయటకు వెళ్ళకూడదు. అంత అందమైన లైన్స్. అండ్ విన్న ప్రతిసారి దీనిలో ఉన్న మీనింగ్ లోతు ఇంకొంచెం ఉందా అని మనకు తెలుస్తూ వెళ్ళాలి. అలాంటి ఒక బ్యూటిఫుల్ పాట రాసి, నేను వాల్ పోస్టర్ సినిమా చాలా మంచి ప్రమోషన్స్ చేసిందని చాలామంది అంటున్నారు. లేదు, 60% ఆఫ్ ద ప్రమోషన్స్ ప్రేమలో సాంగే చేసింది. అండ్ దానికి మీకు, విజయ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ. హోప్ టు వర్క్ అగైన్ అండ్ అగైన్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఈశ్వర్ మాస్టర్, మీ స్టెప్ నాతో కూడా ఇచ్చారు ఈరోజు ఆ స్టెప్ని. సో థ్యాంక్ యూ సో మచ్. మీ స్టెప్ సూపర్ హిట్ అయిపోయింది. అది సూపర్ హిట్ అవ్వడానికి కారణం మా 2 పౌరాలు కూడా. సో ఎక్కడంటే అక్కడ పాపం ఒక 2 నెలల నుంచి అదే స్టెప్ వేస్తూనే ఉన్నారు ప్రతి ఈవెంట్లో. అండ్ వాళ్ళంతా మనకి ఈ రోజుకి ఆ స్టెప్ బోర్ కొట్టకుండా ఉండడానికి కారణం, అన్నిసార్లు వేస్తే మైకిల్ జాక్సన్ వేసినా బోర్ కొడుతుంది, వీళ్ళు అంత గ్రేస్ఫుల్గా అంత క్యూట్గా వేస్తున్నారు కాబట్టి మనకి ఈరోజు కూడా ఆ స్టెప్ బోర్ కొట్టలేదు. అండ్ సో ద డాన్స్ మాస్టర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిల్లలిద్దరు కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ చందు చెల్లి, నాకు సినిమాలో ఒక ఫేవరెట్ మూమెంట్, ఇలా ఎవడో డాష్ ఇచ్చి మీ అన్న ఎలా చేశాడు కదా ఇది పర్లేదా అంటే నవ్వుతున్నారమ్మా అని ఒక చిన్న పైనుంచి ఒక చిన్న క్లోజ్ ఉంటుంది. అది చూసిన ప్రతిసారి నా కళ్ళలో నీళ్ళు తిరిగితే చాలా చాలా క్యూట్గా ఉన్నారు, చాలా బాగా చేశారు. ఓకే. అండ్ నువ్వు కూడా చాలా వెరీ బిలీవబుల్. చందు అనే అంటారు కదా సినిమాలో. ఇక్కడ సడన్గా నేను చూసి గుర్తుపట్టలేదు. అండ్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. యా. అండ్ సారీ,
ఎటు నుంచి ఎటు రావాలి. ప్రభావతి గారు, నేను ఇది ఇంతకుముందు చెప్పానా లేదో నాకు సరిపోదు శనివారం, అప్పుడు నాకు గుర్తులేదు. బట్ నేను సెట్లో మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా పక్కన ఎవరుంటే వాళ్ళకి చెప్తాను నేను ఆవిడ ఫ్యాన్ అని. అండ్ మీరు చేసిన రోల్స్, మీరు ఇప్పుడిప్పుడే చాలా మీకు మీ పర్ఫార్మెన్స్కి పేరు వస్తుంది. మిమ్మల్ని చూసిన రోల్స్ ఇప్పుడిప్పుడే దాని లెంత్లు వాట్ ఎవర్ పెరుగుతున్నాయి. కానీ ఐ ఫీల్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ అండర్స్టాండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ అండర్స్టాండ్ న్యూయాన్సెస్. ప్రభావతి గారు ఒక సీన్లో పర్ఫార్మెన్స్తో చేయగలిగిన ఒక తీసుకురాగలిగే బిలీవబిలిటీ, చేయగలిగిన డెలివర్ చేయగలిగిన ఒక ఇంపాక్ట్, ఆవిడకున్నంత పర్ఫార్మెన్స్ ఐ ఫీల్ ఇట్ మైట్ ఫీల్ వెరీ డ్రమాటిక్, బట్ ఇప్పుడు దాకా మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. అంతే షీ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్ వీ హ్యావ్ ఇన్ తెలుగు సినిమా. అండ్ వీర్ ఆల్సో మా అందరిని క్షమించండి ఎన్ని రోజులు మీకు గొప్ప రోల్స్ ఇవ్వనందుకు. అండ్ ఐ జెన్యూన్లీ బిలీవ్ యూ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఐ థింక్ తెలుగు సినిమా ఇంత మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఐ థింక్ షుడ్ బి గ్రేట్ రోల్ షుడ్ బి రిటన్ ఫర్ యూ. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ వెరీ సూన్ అండి. అండ్